ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్కే7 భక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. లింగంలో ఉండే పాపాలను కడగడానికి శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో 7 కొండల పైన వెలసిన విషయం మనకు తెలిసిందే. ప్రజలు చేసిన పాపాలు దేవుడికి అంటకుండా 7 కొండల పైన వెలిశాడని మరికొంతమంది చెబుతారు. దేవుడు ఎక్కడ వెలిసినా భక్తులు వదలరు అన్నట్టుగా తిరుమలలో 7 కొండల పైన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక ప్రదేశంలో నీటిలో తేలియాడట. అది ఎక్కడో ఇప్పుడు కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన వెలిశాడు కాబట్టి అంత దూరం వచ్చి తనను దర్శించుకోలేని కొంతమంది భక్తుల కోసం వివిధ ప్రాంతాలలో కూడా వెలిశాడని ఎన్నో కథలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రసిద్ధి చెందిన ప్రదేశం కూడా ఒకటి ఉంది. అదే మన్యం కొండ. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మన్యం కొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపైన కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. కానీ ఈ మన్యం కొండను కొందరు భక్తులు చాలా వరకు తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతి లేదా 2వ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల తరబడి సిద్ధులు, మునులు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి ఈ కొండను మునులు కొండగా పిలవడం ప్రారంభించారు. ఇకపోతే ఈ కొండ చుట్టూ అరణ్యం ఏర్పడడం వల్ల కాలక్రమేణా ఈ కొండకు మన్యం కొండ అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం ముందు నీటిలో తేలియాడిందంట. ఆ పూర్తి విషయాలను ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. దాదాపుగా 600 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం సమీపంలో అలహరి గ్రామ నివాసి అయిన అలహరి కేశవయ్యకు కలలో వెంకటేశ్వరుడు కనిపించి కృష్ణానది తీరంలో మన్యం కొండలో వెలుస్తానని, నీవు అక్కడికి వెళ్ళి ప్రతిరోజు పూజలు చేయాలని చెప్పడంతో అలహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆ నదీ తీరాన ఇక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కేశవయ్య ఒకరోజు కృష్ణా నది తీరంలో స్నానమాచరించి సూర్య భగవానుడికి నమస్కరించి తన దోసిలలో అర్ఘ్యం వదులుతుండగా అప్పుడు చక్కని శిలారూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కలలో వచ్చినట్టుగానే కేశవయ్య దోసిలలో వచ్చి నిలిచింది. ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి తిరిగి తీసుకొచ్చి మన్యం కొండపై శేషసాయి రూపంలో గల గుహలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో కోరికలు కోరుతూ వారి కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్.